దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత అమూల్యమైనదో, వర్ణనాతీతమైనదిగా మనం చెప్పగలం. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట ప్రతి మనిషి జీవితానికి ఒక గొప్ప మేల్కొల్పు. వినేవారి జీవితాలు ఆశ్చర్యంగా మారిపోతాయి. అంతటి గొప్ప సంతోషం వాక్యం వలన కలుగుతుంది. కుటుంబాలు కట్టబడతాయి, బిడల భవిష్యత్తులు బాగుపడతాయి, స్నేహాలు సరిచేయబడతాయి, ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబము ఇదంతా కూడా చక్కదిద్దబడుతుంది. అందుకే వాక్యం వినటానికి ఎంత నువ్వు ఇష్టపడతావో అంతటి సంతోషాన్ని తప్పకుండా పొందుతావు. 13వ అధ్యాయంలో మొట్టమొదటిగా చెప్తున్నారు, తండ్రి క్రమశిక్షణకు ఎవరైతే లోబడతారో అతను జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు అని. తండ్రి బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక క్రమమైన విధానంలో బ్రతకాలి, పెరగాలి అని ఆశ. అయితే పిల్లలకు సహజంగానే మూర్ఖత్వం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి చిన్నతనంలో. అయితే శిక్ష దండనము చేత వాడు గుణపరచబడును అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే వారిని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేసిన వ్యక్తివైతే తప్పకుండా వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు, తెలివి కలిగిన వారుగా ఉంటారు. తండ్రి శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు, క్రమశిక్షణలో పెట్టడానికి ఎట్టి ప్రయత్నం చేసినా లోబడతారు తప్ప తిరుగుబాటు చేయరు. అదే అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వారి పిల్లలు కూడా, వారి జీవితం కూడా ఎలా ఉంటుందంటే గద్దింపుకు లోబడని తత్వం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచటానికి ప్రయత్నం చేయండి. ఈ స్కూల్లోనో లేకపోతే ఎక్కడో ప్రైవేట్ చెప్తేనో మీ పిల్లలు క్రమముగా ఉంటారు అని భావించవద్దు. ఎందుకంటే వారు స్కూల్లో మాస్టర్ ఉన్నాడు కనుక, ప్రైవేట్ దగ్గర మాస్టర్ ఉన్నాడు కనుక భయపడ్డారు. మరి వారు ఇరువురు లేనప్పుడు ఎక్కడ మిగతా స్థలం అంతా వాళ్ళ ఇష్టమే కదా. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక తండ్రి, తల్లిగా పిల్లలను బలపరిచి, ప్రోత్సహించి, వారు చదువు పట్ల శ్రద్ధ చూపించి, దేవుని పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండేటట్లుగా నువ్వు వారిని ఎప్పుడైనా పురుగొల్పేవా? వారితో చెప్పేవా? అవసరమైతే రేయ్ మందిరానికి రారేరా, ప్రార్థన చేయరేరా అని గద్దించేవా? ఇంకా ఎక్కువ మాట్లాడాలి అని అంటే ఎప్పుడైనా వారిని ఈ విషయాల నిమిత్తమై శిక్షించేవా? ప్రార్థనకి వెళ్తున్నాం, ఒత్తేరా లేకపోతే ఇక్కడే సావు అంటారు. అయిపోయింది, ఇంకా ఆడ బయటే సత్తాడు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచాక బయట తిరగడం అలవాటు అయిపోయి పూర్తిగా బయటే ఉండిపోతాడు, దేవుని దగ్గరికి రాలేడు. అందుకే బాలుడు నడవలసినటువంటి త్రోవనాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు అని చెప్తున్నాడు. మరి నీవు పెరిగి పెద్దయి ఇలాగున్నావే, మరి నీ పిల్లలు ఎలాగుండాలి గమనించి క్రమశిక్షణలో పెంచటానికై
ప్రయత్నం చేయండి. నోరు కాచుకోవాలి అంటున్నాడు. కొంతమంది నోరుకి అదుపు ఉండదు. చిన్నప్పుడు మీ అమ్మ ఏమన్నా వసేసిందేట్రా అంటారు ఒక్కొక్కరిని. అంటే ఈ కాకడు డబ్బాలాగా మాట్లాడుతూనే ఉంటాడు. నీ ఆయుష్ తరిగిపోతుంది. ఎందుకంటే నీ మాటల్లో నీ ఆయుష్ ఉంది, అది తగ్గిపోతుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడితే అది ఇతరుల వ్యక్తికి క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి, కాపాడేదిగా ఉండాలి, ధైర్యపరచబడేటట్లుగా ఉండాలి. కాబట్టి నోరుని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. సోమరి ఆశపడతాడట, కానీ పాపం వాడికి ఏమీ నెరవేర్చబడదు. ఎందుకంటే వాడు సోమరుడు, వాడు ఏ పని చేయడు, ఏది చెప్పినా అర్థం చేసుకోడు. చేయరా బాబు అంటే చేయడాడు. వాడు ఆశపడుతూ ఉంటాడట, ప్లాన్లు వేస్తాడట, ఇచ్చేసేయాలి వచ్చేయాలి. వీడి అసలు మంచం నుంచి లెగితే కదా ఉదక మీద తలుపు తిరుగు రీతిగా ఇటు అటు మంచం మీద పొరలాడుతూ ఉంటాడే తప్ప భవిష్యత్తు గురించిన ఆలోచన ప్రణాళిక ఏమీ లేదు ఆడికి. అందుకే వాడిని సోమరి అన్నాడు. సోమరి సీమల యొద్దకు వెళ్ళి చూసుకో, జ్ఞానాన్ని నేర్చుకో అంటున్నారు. ఇంకా చెప్తారు, నటన జీవితం వద్దు అని. డబ్బులున్నవాడట లేనోళ్ళలాగా అంటాడంట, లేనోడేమో ఉన్నవాళ్ళ బిల్డప్ ఇస్తాడట. ఎందుకు ఆ బిల్డప్? ఎందుకు? లేకపోతే లేనట్టు మాట్లాడకూడదా? ఉంటే ఉన్నట్టు బ్రతకూడదా? వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారని అంటే నటిస్తున్నారు. దేవుడికి నటన అంటే చాలా అసహ్యం. వాస్తవంగా ఉండాలి తప్ప నటన జీవితాన్ని కలిగి ఉండొద్దు. కొంతమంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు. నిజంగా ఆ ముఖం చూస్తే దైవికమైన కళ్ళు ఉట్టుపడుతుంది అనుకుంటాం, కానీ పనికిమాలిన విషయాలకి పరాకాష్ఠలో పోయి ఉంటారు వాళ్ళు. ఈ లోకంలో మునిగిపోవటానికి అతి ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వాళ్ళే ఉంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నటించే వ్యక్తులను నమ్మొద్దు. కనుక నీకు కలిగినటువంటి నటన జీవితాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నీ సంపాదన మోసంతో కూడుకున్నది అయ్యిందా, ఇతరులు బాధపడుతున్నా వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకొని ఆహా నా పని బాగుంది అని నువ్వు భావిస్తున్నావా? జాగ్రత్త. ఎందుకంటే మోసం చేసి సంపాదించినటువంటి ధనము నీ దగ్గర ఉండదు. ఏమైపోతుంది అనంటే అదంతా కూడా క్షీణించుకుపోతుందట, నాశనం అయిపోద్దట, లేకుండా పోతుందట. అందుకనే మోసం చేసి సంపాదించొద్దు, కష్టపడి సంపాదించు. చాలా మంది రోజున తేలిగ్గా సొమ్ము సంపాదించడం ఎలాగని ప్లాన్ చేసి ఎదుటోళ్ళు మోసం చేసి ఎదుటోళ్ళు చంపేసేసి ఎదుటోళ్ళ మెడలో ఉన్నాయి లాగేసుకుని హ్యాపీగా బ్రతికేస్తున్నారు. ఎంతకాలం? కష్టపడకుండా ఊరికినే సొమ్ములు చేయాలని ఆశపడతావు. ఒక రైతు కష్టపడి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి నీరుని ఇతర పొలాల గొట్టులు తెగ్గొట్టుకుని సైడ్ నుంచి నీళ్లు తెచ్చుకుని తన పొలం నానే వరకు కూడా రాత్రంతా కాపలా ఉంటాడు. అమ్మాయి ఇంక చాలు నిద్ర వచ్చేస్తుంది అలసిపోతున్నానని ఆ గట్టు మీదకో లేకపోతే అతను ఏదైనా చిన్న షెల్టర్ లాగా ఏర్పాటు చేసుకుంటే అక్కడికో పోయి పడుకుందాం, కొంతసేపు చూద్దాం నీరు ఎంతవరకు వచ్చిందని ఆలోచన చేస్తాడు. ఈ మధ్యలో చూసినటువంటి ఒక వ్యక్తి పక్క పొలం కూడా ఏం చేస్తాడంటే గండి కొడేస్తాడు. అయిపోయింది, ఆ పొలంలో నిలబడవలసిన నీరంతా పక్క పొలానికి వెళ్ళిపోయింది. అది కష్టపడి సంపాదించాడా? తన సొంత పొలం కొరకు ప్రయాసపడిన ప్రయాసను పక్కకు తోసేసి ఈ వ్యక్తి కష్టపడకుండా చిన్న గట్టును అటు ఇటు తెగ్గొడితే చాలు తన పొలం నిండిపోద్ది. కష్టపడి సంపాదించింది కాదు, అందుకే అది నిలవదు. ఇంకా నమ్మకమైన రాయబారిగా ఉండాలట. నీకెప్పుడైనా యజమానుడు కానీ దైవజనుడు కానీ
ఏదైనా పని అప్పగిస్తే నమ్మకంగా ఉండాలా. అంతేకాని ఒకవేళ లెటర్ ఇస్తే ఊరియా చూడండి ఎంత నమ్మకంగా ఇచ్చాడో, అలాగున నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. లేదు అందులో ఉన్నది ఓపెన్ చేసి చదివితే ఏమవుతుంది? రాజు నా మీద దుర్మార్గపు ఆలోచన చేశాడని, నేను సైన్యంలో ఒక వ్యక్తిగా ఉండకుండా సామాన్యమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నానని ఏదో కారణం చెప్తాడు. ఎందుకనంటే అతను నమ్మకమైన వ్యక్తి, నమ్మకత్వం లేని చోట ఉండలేడు. మరి నువ్వెలా ఉన్నావు? నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? చాలా మందికి గద్దింపు అంటే ఇష్టం ఉండదండి. ఇతరులు తిడుతుంటే, ఏదైనా బాధ కలుగుతుంటే వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. గద్దింపు ఎవరైతే పట్టించుకుని లోబడతారో వారు ఘనత పొందుకుంటారు. అంటే నిన్ను ఎవరు, లేకపోతే ముఖ్యంగా తల్లిదండ్రులు శిక్షించకుండా, ఒక క్రమశిక్షణలోనికి నిన్ను పెంచకుండా, వారు కోపపడినప్పుడు, వారు గద్దించినప్పుడు నీ తప్పులను నువ్వు సరిజేసుకోకుండా వెళ్ళిపోతే ఉపయోగం ఏమి లేదు. లేదు, ఆ గద్దింపుకు లోబడ్డావా ఘనత పొందుతావు. మరి నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో ఉంది? భక్తుడు అంటాడు, మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందాము. దేవునితో సహవాసం ఎలా ఉండాలంటే వీడని సహవాసం, అన్యోన్యత కలిగినటువంటి సహవాసాన్ని కలిగి ఉండాల. ఆయన ఆలోచన అదే. నీవు దూరంగా ఉండకూడదు. ఆయనకి మరింత మరింత దగ్గరికి రోజు రోజుకి వచ్చేసేయాలనుకుంటున్నాడు. నువ్వు మంచోడివేనా? మంచిదానివేనా? నీ అంతరాత్మతో ఈ మాట చెప్పుకో. నేను మంచివాణ్ణి అనిపిస్తుందా నీకు? ఇంకెక్కడైనా తేడా ఉందా? లేదయ్య గారు, తేడాగానే కనపడుతుంది నాకు. సహోదరులు గమనించండి. ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. మంచి వ్యక్తిగా నువ్వు ఉండుంటే నీ పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూర్చే వ్యక్తిగా ఉంటావు. మరి పిల్లలంటే ఎవరు? మనవులు. మనవులకి ఆస్తినిచ్చేటువంటి తండ్రిగా ఉండాలి అనంటే నువ్వు మంచివానిగా బ్రతకాలి. ఈ రోజున పిల్లలకే తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు, తెచ్చిపెట్టలేకపోతున్నారు, ఆస్తిపాస్తులు సమకూర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒంటి నిండా రోగాలే, ఇంటి నిండా అప్పులే. ఇక ఎలాగ బయటపడతారు? ఎలాగ కుటుంబాలను కట్టుకుంటారు? ఎలాగ ఆస్తిని సమకూర్చుకుంటారు? ఆలోచన చేయండి. మీ జీవితాల్ని చెడుతో నింపేసుకోక మంచితనంతో నింపుకోగలిగితే నీవు పిల్లలకు దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. ఎవరైనా పేదవారు తక్కువకి వచ్చింది కదా అని పొలాన్ని సేద్యం చేయడానికి వెళితే వారట సమృద్ధి కలిగిన వారుగా మారిపోతారట. 126వ కీర్తనలు ఈ మాటలు మనకు కనబడతాయి. కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోష గానముతో పంటను కోస్తారు అని. అంటే ఉన్నది కొంచెమే, పరిస్థితులేమో పేదరికం, ఏం చేయాలో అర్థం కాని అయోమయమైన పరిస్థితి. అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం, నిరీక్షణ కలిగి ఎప్పుడైతే నీవు పనిని ప్రారంభించావో దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. పిల్లలను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలనుకుంటే నీ పిల్లలను శిక్షించడము మానవద్దు. ఎందుకంటే నీ పిల్లలను నువ్వు శిక్షించడం మానేసేవా, వంకరతనంతో నింపబడతారు. ఒక చెట్టు ఏపుగా ఎదగాలి అంటే ఏం చేయాలంటే పనికిరాని అడ్డంగా వచ్చే తీగలను తీసిపారేయాల. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి. మరి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే
శ్రేష్టమైన పరిస్థితులను నువ్వు కలిగి ఉంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని ప్రతి తీగను తీసి పారివేయను. గద్దింపును లక్ష్య పెట్టలేనప్పుడు, శిక్షను అంగీకరించలేనప్పుడు, మాటకు లోబడలేనప్పుడు జీవితాలు ఏమైపోతాయంటే కీడులో, నష్టంలో పడిపోతారు. అందుకంటున్నాడు, నీ పిల్లలను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు ఖచ్చితంగా శిక్షిస్తావు, వారిని సరిచేస్తావు, వారు బాగుండాలని ఆలోచన కలిగి ఉంటావు. అందుకే వారి లోపతాపాలన్నీ సరి చేస్తావు. ఒక చెట్టు ఏపుగా ఎదగాలంటే ఏం చేయాలి? తప్పకుండా పనికి రాకుండా ఉన్న కొమ్మలను తీసి పారేయాలి. మరి అలా చేయగలుగుతున్నావా? చేయకపోతే అనవసరమైన అన్ని పెరిగితే పైకి ఎదగడం మానేసి అడ్డంగా పెరగడం ప్రారంభించబడతారు. ఇక జీవితం అంతా కూడా అడ్డగోలుగానే మారిపోతుంది. అందుకే అలా ఉండొద్దు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి నీ పిల్లలను దైవ భక్తిలో పెంచటానికే ఆయనకు అప్పగించు. నీ పిల్లలను నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు కూడా అట్టి దైవికమైన భయభక్తులు కలిగి ఉంటారు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ప్రార్థన చేస్తారు, మందిరానికి వెళ్ళే వ్యక్తివైతే మందిరానికి వస్తారు. భక్తి, నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగిన జీవితాన్ని నువ్వు వారికి చూపించగలిగితే తప్పక అట్టి మార్గంలో నడుస్తారు. నువ్వే వంకర వ్యక్తివి, నీవే భూత పనులు చేస్తావు, నువ్వే చెడు కార్యాలు చేస్తావు, నువ్వే మోసాలు చేస్తున్నావు, నువ్వే అన్యాయాలు చేస్తున్నావు, నువ్వే అబద్ధాలు ఆడమని చెప్తావు. అన్ని పనికిమాలిన పనులు చేసేసి పిల్లలు బాగుండాలంటే ఎలా బాగుంటారు? నువ్వు తాగడం మానేస్తే కదా నీ పిల్లలు తాగడం చేయరు. నువ్వు చెడు పనులు చేయకుండా ఉంటే కదా నీ పిల్లలు బాగుంటారు. ఏదైనా నిన్ను బట్టే యదా రాజా తదా ప్రజ అన్నట్లుగా నువ్వు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు కదా. నువ్వు చెడిపోయిన వ్యక్తిగా అయితే నీ పిల్లలు తప్పకుండా ఆ చెడు మార్గంలోనే నడుస్తారు. కాబట్టి ముందు మాదిరిగా ఉండవలసిన వారు ఎవరో కాదు, నీ పిల్లలు బాగుండవలసినప్పటికీ నీవే ముందు బాగుండుంటే నీ మాట వింటారు, వారు మంచి వ్యక్తులుగా మారుతారు. అలా మారాలి అంటే ముందు చేయవలసినటువంటి పని నీదే అయి ఉండాలి. మరి నీ పిల్లలను ఎలా పెంచుతున్నావో ఏంటో. ఊరి మీద ఆంబోతుల్లో తిరుగుతుంటారు కొంతమంది, ఎక్కడ ఊరి చివరిన ప్యాకెట్లలో కూర్చుంటారు, ఊరి చివరిన మందుపాటి చేసుకుంటారు, ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు. జులాయిలుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసం చేసేవారుగా, అన్యాయస్తులుగా బ్రతుకుతున్నారు ఈ రోజున బిడ్డలారా. ఎందుకు? క్రమశిక్షణ లేని జీవితం. వారిని శిక్షించకుండా పెంచిన కారణమే. ఈ రోజు నుంచి అయినా ఏం పర్లేదు. కొంతమంది అనుకోవచ్చు, అమ్మో నా పిల్లలు పెరిగిపోయారండి, నా అంత అయిపోయారు, పెళ్ళయిందా అవలేదా, అయితే పర్వాలేదు. పెళ్ళి అవ్వకపోతే ఏదోలాగా వంచేసే అవకాశాలు నీకున్నాయి. పెళ్ళైతే వాళ్ళు ఒక కుటుంబం అయిపోయింది, నీ మాట ఇంకా అస్సలు వినరు. అందుకే ఇప్పుడైనా పర్లేదు, సరిచేయటానికై ప్రయత్నం చేసుకో. చివరి ప్రయత్నం అనుకొని తప్పకుండా ప్రయత్నం చేయి. వారు లోబడతారు, ఒక దీవెనకరమైన మాదిరికరమైన వ్యక్తులుగా మారిపోతారు. ఎవరైతే నీతివంతమాన్ని జీవితాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలోనట దేవుడు చాలినంత ఆహారం పెడతాడట. నీతివంతురాలుగా ఉంటున్నావా? నీ మాట, చూపు, తలంపులు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? అలాగైతే దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? చాలినంతటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పెడతాడు. అది నీతిమంతులకు మాత్రమే జరుగుతుంది. కానీ భక్తిహీనంగా ఉన్నావా? నీ జీవితంలో ఏ రకమైనటువంటి ఉపయోగము లేనే లేదు. కనుక ఇక మీదటి నుంచైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుడంటే భయము భక్తి కలిగి నీ పిల్లను ఒక క్రమశిక్షణలో పెంచు. నువ్వు ఒక మాదిరికరంగా ఉండు. అప్పుడు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు, మంచివాడు అనిపించుకుంటావు, పిల్లలకు ఆస్తులు సమకూర్చుకోగలుగుతావు, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. కనుక అట్టి విధంగా
దేవుల్లో సాగి నీ బ్రతుకు కట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్.